ఏపీ లిక్కర్ రవాణా కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరిని నాంపల్లి ఈడీ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కారుమూరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో నాంపల్లి ఈడీ కోర్టుకు కారుమూరిని తరలించారు. అటు మాజీ మంత్రి రిమాండ్ విషయంలో జడ్జి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అటు ఈ కేసులో కావాలనే తనను అరెస్టు చేశారని కారుమూరి ఆరోపిస్తున్నారు. వాస్తవాలు అన్ని కోర్టులో తేల్చుకుంటారన్నారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో నిన్న కారుమూరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులు అరెస్టు కాగా తాజాగా కారుమూరి అరెస్టుతో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేశాయి. జూలై 29న ఈ పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ స్కామ్ విలువ 350 కోట్లకు పైగా ఉందని వ్యాఖ్యానిస్తూ కస్టోడియల్ విచారణ అవసరమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కారుమూరిని అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో భాగంగా అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ వంటి సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారని ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. మార్కెట్ రేట్ల కన్నా ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఏపీసీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కేసిరెడ్డి, అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లుగా ఈడీ ఆరోపిస్తోంది. ఈ సిండికేట్ లో మాజీ మంత్రి కారుమూరి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ కు వాటా ఉందని, వారి కుటుంబానికి సుమారు 10 కోట్లకు పైగా ముడుపులు అందినట్లుగా దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అన్యాయంగా చేస్తున్నారు. ఏ రకంగా మీకు అన్ని తెలిసి రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో దుర్మార్గమైన అరెస్టులు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి మాట్లాడే ప్రశ్నించండి. సరే, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? చివరిగా అక్రమం అనుకుంటున్నారా? ఇక కారుమూరి అరెస్టు నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా పూర్తయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, నెక్స్ట్ ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది? ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో రెండోసారి కూడా కారుమూరి నాగేశ్వరరావును వైద్య పరీక్షలు చేసి తిరిగి ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో కూడా ఆయన నాంపల్లి ఈడీ కోర్టు హాజరుపరచబోతున్నారు. నిన్న మధ్యాహ్నం ఇటు ఈడీ అధికారులు కూడా కొండాపూర్ నివాసంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ నిన్న సాయంత్రం విచారించి ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్ష తీసుకొచ్చి తిరిగి రాత్రంతా ఇక్కడే ఉంచారు. ఈరోజు ఉదయం కూడా గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా ఈడీ కోర్టుకు తీసుకెళ్తారని అందరూ భావించారు. కానీ కొంత సమయం ఉండడంతో కూడా తిరిగి మళ్ళీ బషీర్బాగ్ ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చారు. కాబట్టి మరికొద్ది సేపట్లో కూడా ఆయనని ఇక్కడ నుంచి నాంపల్లి ఈడీ కోర్టుకి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ఈ స్కామ్కు సంబంధించి కూడా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారన్నది ఏపీసీఐడీ అధికారులకు సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. వారు ఇచ్చిన వివరాల ఆధారం కూడా ప్రస్తుతానికైతే పోలీసులు దీనికి సంబంధించి ఏపీసీఐడీ అధికారులు చేశారు. చూసుకోవచ్చు విజువల్స్లో కారుమూరి నాగేశ్వరరావును కూడా ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు కూడా బషీర్బాగ్ ఈడీ ఆఫీస్ నుంచి కూడా కోర్టుకి తరలించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా సుమారుగా 192 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా స్కామ్ జరిగింది. ఇందులో అంటే 2 సబ్లీజుల ఆధారం కూడా ఇటు పెద్ద స్కామ్ చేశారు. సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరోపణల నేపథ్యంలో కూడా తర్వాత కంటే తక్కువ ట్రాన్స్పోర్ట్కి ఇచ్చిన తర్వాత కూడా దీనికి సంబంధించి వచ్చిన అక్రమ సంపాదన కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన వారి కుటుంబాలకు సంబంధించిన ఖాతాల్లోకి వెళ్ళినందుకు కూడా ప్రధాన అభియోగం. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్తో పాటు లిక్కర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన కేసులో కూడా రెండు ఎఫ్ఐఆర్ నమోదు నేపథ్యంలో ముఖ్యంగా 192 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా హవాలా రూపంలో అక్రమ సంపాదన అంతా కూడా వీరి ఖాతాలోకి వెళ్ళిందన్నది ప్రధానంగా ఏపీసీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్. ఆ ఎఫ్ఐఆర్ ఆధారం కూడా ప్రస్తుతానికైతే
ఇటు అక్కడ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు కాబట్టి దీనికి సంబంధించి 4వ అరెస్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బెవరేజ్ కార్పొరేషన్ ఎండీతో పాటు వాసుదేవరెడ్డితో పాటు రెడ్డితో పాటు మరొక వ్యక్తితో పాటు నిన్న ఇటు కార్బన్ నాయకురావు కూడా అదుపు తీసుకున్నట్టు చెప్తుంది. మరొక అరెస్టు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అది కూడా నాగేశ్వరరావు సంబంధించిన కుటుంబం నుంచి కూడా మరొకరు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కిరణ్, అంటే ఈడీ అధికారులు న్యాయమూర్తి ముందు ఎటువంటి అంశాలు ప్రస్తావించే అవకాశాలు ఉంటాయి? మరోవైపు ఆ న్యాయమూర్తి డెసిషన్ ఏ రకంగా ఉండబోతోంది? ఒకవేళ విచారణకు నిమిత్తం కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలు ఈ పాత్ర చాలా కీలకంగా ఉంది. అంటే జిల్లా స్థాయిలో ఉండే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వ్యవహారాన్ని బెవరేజ్ కిందికి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒకలే అంటే సిగ్మా సంబంధించిన వారికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా తీసుకొచ్చి ఆ తర్వాత వారికి సబ్ కాంట్రాక్ట్ మరొక వ్యక్తికి ఇచ్చారు. అక్కడ నుంచి కూడా అంటే కిలోమీటర్కి 19 రూపాయలు వాస్తవంగా ఇచ్చే పరిస్థితి. కానీ ఆ తర్వాత వీళ్ళ చేతిలోకి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత కూడా 39 రూపాయలు అంటే సుమారుగా 15 నుంచి 16 రూపాయలు పైగా పెంచి ఆ అదనంగా వచ్చిన సొమ్మును కూడా కేవలం వీరి ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. కేవలం 19 రూపాయలు కూడా ఇటు నిజమైన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి ఆ తర్వాత సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి కేవలం 19 రూపాయలు ఇచ్చే మిగతా సొమ్మంతా కూడా వీరి ఖాతాల్లోకి మళ్ళిందన్నది సిఐడి అధికారులు వారి విచారణలో తెలిసిన అంశాలు కాబట్టి ఆ ఆధారాలను ఆ విధంగా బ్యాంకు లావాదేవీలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు పరిశీలించారు. సుమారుగా 192 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వీరికి హవాలా రూపంలో వివిధ మార్గాలలో వీరి ఖాతాలకు జమ అయినట్టుగా ఈడీ అధికారులు ఇప్పటికీ విచారణలో గుర్తించారు. నాగేశ్వరరావు కొడుకు అదేవిధంగా కోడల ఖాతాల్లో కూడా పెద్ద మొత్తంలో ఈ అక్రమ సంపాదన అంతా కూడా వాళ్ళ ఖాతాలో జమ అయినట్టుగా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా ఈ కీలక విషయాలను కూడా ఎందుకంటే బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు సునీల్ రెడ్డికి సంబంధించిన విచారణ సాగించే సమయంలో ఆయన వెల్లడించిన అంశాలను కూడా ప్రస్తుతం కార్మూర్ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. కాబట్టి చాలా కీలక విషయాలనే హవాలా సొమ్ము వీరి ఖాతాలోకి ఏ ఖాతాలోంచి ఏ విధంగా వీరి ఖాతాలోకి మళ్ళిందన్న కూడా విషయాలను పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో పొందించారు. కాబట్టి 14 రోజుల రిమాండ్ తర్వాత కూడా కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. కస్టడీ పిటిషన్లో ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఈయన కాకుండా ఈయనకి ప్రోద్బలం ఇచ్చిన వారెవరు, ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా తెర వెనుక అనే ప్రయత్నం కూడా తెలుసుకునే ప్రయత్నం ఈడీ అధికారులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.